మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. వినపడుతుందండి? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యాలు ప్రకటన చేస్తున్న సమయాలలో ఒక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు ఈ యొక్క జెబెదయి కుమారుల తల్లి ఆమె అక్కడికి వచ్చి ఆయనతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది. అంటే ఈ 12 మంది శిష్యులుగా ఏర్పరచబడిన ఆ సమయంలో ఈమె వచ్చి తనకున్న 2 కుమారులను ఏ విధమైన స్థితిలో ఉంటుందంటే, అయ్యా, నా యొక్క కుమారులని నీ రాజ్యమందు ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చొనబెట్టుకో అంటుంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నమాట, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోది మీరు త్రాగగలరు, కానీ వారు తాగగలరు కానీ అయితే నా యొక్క చిత్తంలో ఇది లేదని చెబుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే 26వ వచనంలో చదువుకుంటే, మీరు అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడు ఉండగోరెనో వారు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆశామతం గారు మ్యూట్ లో పెట్టండి. ఆశాలతం గారు మ్యూట్ లో పెట్టండి. డిస్టర్బెన్స్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇక్కడ అంటున్న మాటలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క జెబెదయి గారి కుమారి యొక్క తల్లి, ఆ కుమారుల తల్లిని ఆ కుమారు తల్లితో చెబుతున్నాడు. అలాగే అక్కడ ఉన్న శిష్యులతో చెబుతున్నాడు. అంటే శిష్యులు వీళ్ళు వ్యసన పడుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో వ్యసన పడుతున్నారంటే, ఆమె వచ్చి, అయా, నా 2 కుమారుల్ని తీసుకొచ్చి నీకు నీ వైపున ఆ రాజ్యమందు ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున అయా ఉంచుకోయా అనే మాటకి వీరేం చేశారంటే, అక్కడ ఉన్న ఆ తక్కిన 10 మంది ఆ మాటను విని వారి మీద కోపపడి ఉన్నారంట.
ఇది ఎవరి హృదయంలో దేవుడు ఎవరి యొక్క స్థితిని బట్టి వారి యొక్క జీవితాల్లో హృదయంలో ఉన్నది దేవుడు గ్రహించి వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు మీ యొక్క స్థితిని బట్టి ఈ లోకంలో అధికారంలో గొప్పవారి మీదుగా అధికారం చేయుదురని మీకు తెలియను. అయితే మీరు అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినో వాడు మొదట పరిచారకుడుగా ఉండవలెను. మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరినో వాడు మీకు దాసులై ఉండవలెను. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ అంటున్న మాటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిచారం చేయించుకొనటానికి రాలా, పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఆయన కొరకు అనేక మంది తమ జీవితాల్లో ఆయనకి పరిచర్య చేయాలని, ఆయన పరిచర్య చేయించుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఆయన రాలేదు. మన కొరకు మన యొక్క జీవితాలలో ఉన్న పరిస్థితులను బట్టి మన జీవితంలో ఉన్న ఈ పాపాలన్నిటిని తొలగించడానికై ఆయన మనకు ఒక పరిచారకుడిగా మార్చబడ్డాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచారకుడిగా తన ప్రాణాన్నే మనకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి ఇక్కడ అంటున్న మాటలో ఆమె ఏమి ఉద్దేశం కలిగి ఉందో ఆత్మానుసారంగా ఆమె యొక్క హృదయంలో అడుగుతున్నది మంచిదే. కానీ ఇక్కడ అన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినో వాడు పరిచారకుడుగా ఉండవలెను. మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండగోరినో మీకు దాసులై ఉండవలెను అంటున్నాడు. ఇంకా కొన్ని మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకున్న వాడిని వాడు మొదట దొడ్డ పని చేయాలి అని చెబుతూ ఉంటాడు. అంటే ఈ దొడ్డ పని అంటే తనకు దేవుని యొక్క సన్నిధిలో తను చేసే పని బట్టి ఏ విధమైన స్థితిలో నడిపించబడాలంటే, ముందు మొదట తగ్గించుకొని జీవితం కలిగి ఏది చేయకూడదు అంటే ఏది చెయ్యాలో అంటే తన యొక్క స్థితిని బట్టి కాదు, కానీ తను తగ్గించుకొని దేవుని యొక్క మందిరంలో ఏదైనా పరిచర్యలో వారి జీవితాలను బట్టి ఓడవటమే కానీ, చూడటమే కానీ, బాతురులు కడగటమే కానీ, ఇక్కడ అన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే చాలా గొప్ప సంగతి ఇక్కడ దాచబడి ఉంది. ఈ పరిచర్య చేస్తేనే దేవుడు తగిన సమయంలో ఆయన సింహాసనం మీద గొప్పగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాల్లో తగ్గించుకునే స్వభావం లేని పరిస్థితులు ఉంటే ఆయన అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈయన భూమి మీదకి వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది భూమి మీదకి, నేను వచ్చింది ఇక్కడ అంటున్న మాట, కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకే వచ్చినని చెబుతున్నాడు కదా. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి పరిచారం చేశాడు. మీలో ఎవడైనా గొప్పగా ఉండాలంటే ముందు పరిచారకుడిగా మార్చబడాలి. మీలో ముఖ్యుడిగా ఉండాలనుకున్నవాడు వాడు దాసుడుగా చేయబడాలి. దాసుడుగా అంటే జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే, ఒక మనిషి కుమారుడిగా పుట్టి తన యొక్క జీవితంలో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటని మనం చదువుకుంటే, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా పరిచారకుడిగా మార్చబడ్డాడంటే, ఆయనను తాను ఏం చేయబడ్డాడంటే దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని
ఆ దేవునితో తన జీవితంలో సింహాసనం మీద కూర్చున్న ఆ స్థితిని బట్టి కూడా ఆ స్థితిని విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చి తన తన యొక్క దాసునిగా చేయబడ్డాడంట. ఒక మనుష్యుని పోలికగా పుట్టాడు. అంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మహిమ ఆయన మీద ఉన్న ఆయన మనిషి పోలికగా పుట్టాడంట. మనిషి పోలికగా పుట్టి దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఆ యొక్క స్వరూపమును ఆ యొక్క స్థితిని బట్టి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఏమీ లేని వాడిగా అంటే రిక్తునిగా చేయబడ్డాడంట. ఇదంతా ఎవరి కొరకు? ఇది ఎవరి స్థితిని బట్టి ఆయన ఈ విధంగా పరిస్థితులను కలిగి ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంత విధేయతను చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. ఇక్కడ కావాల్సిన మాట ఇదేనండి. ఎవడైనా గొప్పగా ఉండాలంటే ముందుగా తను తగ్గించుకొని, ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే తన్ను తాను తగ్గించుకొని పరిచారం చేసే విధంగా మార్చబడాలి. కానీ ఈ లోకంలో ఉన్న మనుషుల జీవితాలు ఏం చేయబడతాయి అంటే, మనిషి జీవితం ఏ స్థితిలో నడిపించబడుతుందంటే గొప్పవాడిగా ఉండాలి, అనేకమైన పరిచారం చేయించుకునే విధంగా మార్చబడుతూ ఉన్నారు. పరిచయం చేసే విధంగా మార్చబడలేరు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవడైనా ముఖ్యంగా తను ప్రాముఖ్యంగా కనపడాలంటే, గొప్పవాడిగా ముఖ్యంగా కనపడాలంటే వాడు దాసుడుగా చేయబడాలి అంటున్నాడు. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు చూపించి ఉన్నాడు ఈ మార్గంలో. ఇక్కడ ఈ తల్లి అడుగుతున్న మాటలో బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆ యొక్క అర్హతను కలిగిన వారిగా జీవించాలంటే ఆ 10 మంది వారి జీవితాల్లో ఈ ఇద్దరి కుమారుల గురించి మాట్లాడుతున్న దాన్ని బట్టి వారు కోపపడిన పరిస్థితి కనపడుతుంటే దేవుడు వారికి ఈ విధమైన స్థితిలో చెబుతున్నాడు. లోకంలో అధికారం పొందుకున్నారు, లోకంలో అధికారులు వారి యొక్క జీవితాల్లో పరిచయం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీరు అలాగ ఉండకూడదు. మీరు మీ యొక్క స్థితిని బట్టి ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుడుగా ముందుగా తన జీవితంలో నడిపించబడాలి. ఎవడైనా తన జీవితంలో ఒక ముఖ్యుడిగా కనపడాలంటే వాడు దాసుడిగా చేయబడాలి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా చూపించాడు కనుకొని ఆ యొక్క స్థితిని బట్టి మరలా తన యొక్క జీవితం ఎలా స్థితికి వెళ్ళిపోయిందో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ అంటున్నమాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండనిచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అన్నమాట కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ తల్లి అడుగుతున్నది కూడా, నీ రాజ్యమందు నా యొక్క కుమారుని, ఈ ఇద్దరు కుమారుల్ని ఒకని కుడివైపున కూర్చోబెట్టుకోయా, ఒకరిని ఎడమైన కూర్చోబెట్టుకోయా అంటున్నాడు కదా, అడుగుతుంది కదా. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్థితిలో తన జీవితంలో నడిపించబడి మరలా సింహాసనానికి వెళ్ళాడంటే, ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని ఏమీ లేని వాడిగా మార్చబడి ఒక మనుష్యుని పోలికగా పుట్టి ఈ లోకంలోనికి వచ్చి అనేక మందికి పరిచారం చేసిన విధంగా మార్చబడ్డాడే. ఇతను దాసుడుగా చేయబడ్డాడే. అదే స్థితిని కలిగిన వారి జీవితాల్లో ఇక్కడ అంటున్నమాట, నేను జయించాను, నా తండ్రితో కూడా సింహాసనం మీద నేను కూర్చున్నాను. అయితే ఈ కూర్చున్న ప్రకారము జయించిన వాణిని కూడా నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండనిచ్చేదను అంటున్నాడు కదా. ఇక్కడ అన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన తండ్రి చిత్త ప్రకారం, మన తండ్రి చిత్త ప్రకారం మనం చేయగలిగితే, ఆ పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే ఆ యొక్క పరలోక రాజ్యంలో దానికి మనం యోగ్యులుగాను ఆ సింహాసనం మీద కూర్చోడానికి అర్హత పొందిన వారిగా మార్చబడతాం. ఇక్కడ అంటున్నమాట, తండ్రి చిత్తాన్ని ఈ ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చాడు గనుకనే అక్కడ అంటున్నమాట, నేను జయించాను, ఈ లోకములో ప్రతిదాన్ని నేను జయించాను.
నేను జయించాను కనుకనే ఈ యొక్క సింహాసనం మీద కూర్చున్నాను అంటున్నాడు. మన జీవితాల్లో కూడా మన యొక్క స్థితిని బట్టి కూడా మనము కూడా తగ్గించుకునే స్వభావం, ఎంతగా ఏ అధికారంలో ఉన్నా, ఏ స్థితిలో పైన నీ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో నీ యొక్క స్థితిని బట్టి ఒక తగ్గింపు కలిగిన పరిచారకుడిగా నువ్వు మార్చబడే స్థితిలో నువ్వు నడిపించబడాలి. నీవు నీ యొక్క స్థితిని బట్టి, నీకు కలిగిన అధికారమును బట్టి, నీకు కలిగిన ఆ యొక్క హోదాను బట్టి నీవు గర్వించక, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తే తన జీవితంలో తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించాడే, అదే స్థితిలో మన జీవితాలు కూడా నడిపించబడాలి. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన యొక్క జీవితాలు ఏది స్థితిలో నడిపించబడ్డాయో, ఏ విధంగా మన జీవితాలు నడిపించబడుతున్నాయో ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాట, మీరు గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే ఈ గొప్పవారిగా ఉండాలంటే ముందు మన జీవితాలలో పరిచారం చేయటం నేర్చుకోవాలి. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాడా? అయితే వారిలో ఆయన అంటున్నాడు, దాసులుగా ఉండాలని, ఆ దాసునిగా చేయబడాలంటున్నాడు. ఈ దాసుని అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటే, ఒక బానిసగా చేసే వ్యక్తి ఒక దాసుడు అంటారు కదా. ఈ దాసుడుగా అంటే తను తాను తగ్గించుకొని, తన జీవితంలో ఎంతగా తగ్గించుకొని స్థితిలో తన జీవితం నడిపించబడితేనే ఆ దినములలో ముఖ్యుడుగాను, ప్రాముఖ్యుడుగాను, గొప్పవాడిగాను కనపడడానికి కారణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మన జీవితాలను బట్టి ఈ లోకంలో ఉన్న ఈ గొప్పతనము, ఈ లోకంలో ఉన్న అధికారము, ఈ అధికారాలన్నీ ఒక దినాన నశించిపోతాయి. కానీ దేవుడిచ్చే పైన అధికారము ఆ సింహాసనం మీద కూర్చొనుట ఎంత భాగ్యము. ఆయన సింహాసనం మనం కూర్చోనటం అంటే ఇక ఆ యొక్క భాగ్యం కన్నా ఇంకేముంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడు అని ప్రతిగానం చేస్తున్న ప్రాంతంలో దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని మన జీవితాలను కూర్చోండా నెచ్చుదని అంటున్నాడు కదా. ఈమె అడుగుతున్నది కూడా, రాజ్యమందయ్యా నాకు తన యొక్క కుమారుల్ని ఒకరిని కుడివైపున ఎడమవైపున ఉంచుకోయా అంటుంటే, ఇది నా చిత్తం కాదు. నేను ఇప్పుడు ఈ గిన్నెలోనిది నేను త్రాగింది మీరు తాగొచ్చు, ఈ యొక్క వ్యక్తులు తాగుతారు, కానీ అది నాకు సంబంధించింది కాదు. అది తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో ఆ తండ్రి ద్వారా ఆ యొక్క సింహాసనానికి చేర్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇదే మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో గొప్పగా ఉండాలనుకుంటున్నావా? గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? ముఖ్యంగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో పరిచారకుడిగా మార్చబడాలి, దాసుడిగా నువ్వు చేయబడాలి. ఈ విధమైన స్థితిలో నీవు తగ్గించుకుంటే తగిన సమయంలో ఆయన హెచ్చించుకొని ఆయన సింహాసనం మీద కూర్చోండిచ్చునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, శిష్యులలో ఒక తల్లి వచ్చి నా తండ్రి 2 కుమారుల గురించి తన జీవితంలో అడుగుతుంది కనుక నీ రాజ్యమందు మా యొక్క కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకరిని నా తండ్రి కుడివైపున, ఒకరిని ఎడమవైపున ఉంచాలని ఆశపడుతుంది అయ్యా. నా తండ్రి, మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రం. మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే పరిచారం చేయడం నేర్చుకోవాలంటున్నాం. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలనుకుంటే వాడు దాసుడిగా చేయబడాలంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో అయ్యా పరిచారం చేయనట్లుగా కృప చూపించండి అయ్యా. నా తండ్రి, దాసుడిగా మేము చేయబడినట్లుగా కృప చూపించండి అయ్యా. మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రం. మీరు చూపించిన మార్గం అయ్యా నా తండ్రి, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కలిగి ఉండడే అంటున్నాం. మీ కృపతో తండ్రి అయ్యా నా తండ్రి, నీవు దేవుని స్వరూపాన్ని కలిగిన ఉండి కూడా నా తండ్రి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించాను. మాకు నా తండ్రి అటు కృపను మాకు అనుగ్రహించి ఈ దాసుని స్వరూపాన్ని ధరించుకొని అయ్యా ఒక పరిచారకుడిగా మేము మార్చబడి నీ సన్నిధిలోనికి నా తండ్రి మీరు జయించి ఆ సింహాసనమే కూర్చున్నట్లుగా మా జీవితాల్లో కూడా మేము కూడా ఈ లోకమును జయించి నీ యొక్క సింహాసనం మీద కూర్చుండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.